ఇప్పటికీ నా క్యారెక్టర్ ఏంటో అత్తయ్య తెలుసుకున్నారు. యష్ కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. నువ్వెంత మంచిదాని అన్నది మీ అత్తయ్య యష్కి చెప్తుంది, చూస్తూ ఉండు. ఒకప్పుడు అమ్మగా గెలిచాను, ఇప్పుడు కోడలిగా గెలిచాను. ఈ ఎగ్జైట్మెంట్ ని కళ్ళల్లో చూడాలనే డైరెక్ట్గా కలిసి చెప్పాలని వచ్చాను, చెప్పేశాను. అయ్యో, సమయానికి మావయ్య కూడా ఇంట్లో లేకుండా పోయారు. అత్తయ్య దొరికారంటే నాకంటే ఎక్కువ మావయ్య సంతోషపడతారు. ఒక పని చేద్దాం సిద్ధార్థ్, అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చి మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం. అలాగే సింధు. రిషి శశి ఇట్రండి. ఏంటమ్మా? మీ నానమ్మ ఎక్కడున్నారో తెలిసింది. నానమ్మ గురించి తెలిసిందా? అవును శశి, నేను వెళ్ళి నానమ్మని ఇక్కడికి తీసుకొస్తాను. మీ తాతయ్యని సర్ప్రైజ్ చేద్దాం. నేను నానమ్మని తీసుకొస్తున్నట్టు తాతయ్యకి చెప్పకండి. తాతయ్య వచ్చి అడిగితే పని మీద బయటికి వెళ్ళానని చెప్పండి. సరే అమ్మా. పద సిద్ధార్థ్ వెళ్దాం. ఒక్క నిమిషం. వెళ్దామా? పిల్లలు జాగ్రత్త. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది? ఎప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి ఏ డీటెయిల్స్ అడిగినా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటుంది. అసలు సింధు గురించి ప్రాజెక్ట్ ప్లాన్ మార్చడం ఏంటి? అంత అర్జెంటుగా మార్చాల్సిన నెసెసిటీ ఎందుకు? సింధు చెప్పినట్టు నిజంగా ప్రాజెక్ట్లో ఏదైనా తప్పు జరుగుతుందా? అందుకే అన్నయ్య వదిన అవన్నీ నాకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారా? ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? ఏం చేయబోతున్నావు మధు? చెప్తాను రా. మరిది గారు, మీరింకా మమ్మల్ని నమ్మటం లేదా? ల్యాప్టాప్ పాస్వర్డ్ గురించి మళ్ళీ మీ అన్నయ్యని అడిగారంట. ఇదిగోండి ల్యాప్టాప్, మీకు ఏమేం డీటెయిల్స్ కావాలో అన్నీ చెక్ చేసుకోండి. పాస్వర్డ్ మీ పేరు పెట్టాను, స్మాల్ లెటర్స్. తీసుకోండి. ఇప్పుడు నేను అన్నయ్య వదినల ముందు ఈ ల్యాప్టాప్ తీసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే వీళ్ళని నేను అనుమానించానని అనుకుంటారు. అలా వీళ్ళు ఫీల్ అవ్వడం మంచిది కాదు. తీసుకోండి మరిది గారు. పర్లేదులే వదిన, అవసరం లేదు. మిమ్మల్ని అన్నయ్యని నేనేం అనుమానించడం లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేయడంలో తప్పేం లేదు కదా, అందుకే ఆ పాస్వర్డ్ అడిగాను, అంతే. లేదు మరిది గారు, మీ మనసులో చిన్న అనుమానం ఉన్నా అది మాకు కూడా అవమానమే. ఈ ప్రాజెక్ట్ మీది, ఈ కంపెనీ మీది. ఏ క్షణంలో అయినా చెక్ చేసే రైట్ మీకుంది. చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడే మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను, కూర్చోండి. పర్లేదులే వదిన. కూర్చోండి మరిది గారు, కూర్చోండి. చూడండి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడండి. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయినట్టేనా మరిది గారు? చూశారు కదా? ఒరేయ్ తమ్ముడు, మీ వదిన ఏం చేసినా అది ప్రాజెక్ట్కి బెటర్ అవుతుందే తప్ప బ్యాడ్ అవ్వదురా. మీ వదిన డే అండ్ నైట్ కష్టపడేది మన ప్రాజెక్ట్ కోసం, మన కంపెనీ కోసమేరా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మరిది గారు. ప్రాజెక్ట్ని టోటల్గా మీరే హ్యాండిల్ చేయండి. నేను తేజ కలిసి అత్తయ్యని వెతికే పనిలో ఉంటాం. అయ్యో వదిన, సారీ వదిన, మీరు బాధపడినట్టున్నారు.
సారీ వదిన. మిమ్మల్ని అనుమానించాలనో లేక అవమానించాలనేదో నా ఉద్దేశం కాదు. జనాలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే బతికున్నా కూడా నేను చచ్చినట్టే. సింధు ఏదో చేస్తుందని మీరు భయపడి ప్రాజెక్ట్ ప్లాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి. ఆ సింధుకి మన ప్రాజెక్ట్ని ఆపే శక్తి లేదు, తనకంత సీను లేదు. కాకపోతే అమ్మని నేను వెతకాలనుకోవడం లేదు. మీరు విన్నది కరెక్టే. అమ్మ రావాలి అనుకున్నప్పుడే వస్తుంది వదిన. అది నాకు అర్థమైంది. అందుకే ఇక నుంచి నేను కూడా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. అందుకే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఇంకేం లేదు వదిన. డీటెయిల్స్ చూపిస్తే సైలెంట్ అవుతాడు అనుకుంటే యష్ ఏంటి కంప్లీట్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతానంటున్నాడు. యష్ని ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. అలాగే మరిది గారు, మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. పద. కావ్యకు ఒకసారి ఫోన్ చేసి చెప్దాం. బావా, సింధుని తీసుకొని వస్తున్నావా? నేను సింధు ఆటోలోనే ఉన్నాం. ఆంటీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు బావా. అవును, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 30 minutesలో వచ్చేస్తాం కావ్య. త్వరగా రండి బావా. మీకోసం వంట మొత్తం ప్రిపేర్ చేశాను. సింధు నోరు తీపి చేద్దామని స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అత్త కోడలు కలుస్తున్నారు కదా, అందుకు. అలాగే ప్రిపేర్ చేయి. ఉంటాను బావా. సరే కావ్య. కావ్య, అందరం కలిసి భోంచేయడానికి తను వంట ప్రిపేర్ చేస్తుందంట. నువ్వు, మీ అత్తయ్య గారు, మనందరం కలిసి అక్కడే మన ఇంట్లోనే తినేయచ్చు. సింధుని ఎలాగైనా కలవాలి, సింధుని కలవాలి, సింధుని కలవాలి. మోతీనగర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన రోడ్ నంబర్ 16. సింధు, పిల్లలు, అంకుల్ అందరూ అక్కడే ఉన్నారు. నేను వెంటనే సింధు దగ్గరికి వెళ్ళాలి.